పరిశుద్ధుడైన యేసయ్య అతి ఉన్నతమైన నామములో ప్రభు యొక్క పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసయ్య మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి అంటే ఏం చేస్తాడు? ఒక మంచి కాపరి ఏం చేయగలుగుతాడు అంటే, ఈ లోకంలో అనేక మంది కాపరులు ఉన్నారు. కాపర్లకు ఉండేటువంటి వారు ఎలా ఉండాలో వాళ్ళందరికీ యేసుక్రీస్తే మాదిరి. ఎందుకంటే మంచి కాపరి ఏం చేయగలడు, ఏం చేస్తాడంటే, మనకున్న కాపరి మంచివాడైతే ఆ మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణమే పెట్టేస్తాడంట. ఎందుకంటే ఒక మంచి కాపరికున్న గొప్ప లక్షణం అది. ఈ మాట మన ప్రభువైన యేసుక్రీస్తుకు వర్తిస్తుంది. ఆయన మనందరికీ మంచి కాపరిగా ఉన్నాడు కనుక మనందరి కొరకు ఆయన ప్రాణము పెట్టగలిగాడు. అంటే మంచి కాపరి తను నమ్మిన వారి కొరకు బ్రతుకుతాడు, తను నమ్మిన వారి కొరకు జీవిస్తాడు, వారి కొరకు అవసరమైతే తన ప్రాణాలు అడ్డు పెట్టి మరీ వారిని కాపాడుకుంటాడు. ఇది మంచి కాపరుకున్న లక్షణం. ఇదే లక్షణం ఈరోజు ప్రతి కాపరులకి ఉండాలి. మన ప్రాణములు ఒడ్డు పెట్టైనా మనం ఒక ఆత్మను రక్షించగలగాలి, ఒక ప్రాణాన్ని కాపాడగలగాలి. ఒక కాపరి చేసేటువంటి పన్నది కనుక ఈరోజు మనం నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన కొరకు అదే చేశాడు. మన కొరకు ఆయన ప్రాణము పెట్టాడు, మన కొరకు ఆయన సిలువలో మరణించాడు, మన కొరకు పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. వీటిని ఆధారం చేసుకుని మనం చెప్పొచ్చు, ఈరోజు మనకి దొరికిన కాపరి మంచి కాపరి అని. ఆయన మన కొరకు తన ప్రాణమే ధారపోసాడని. అలాంటి కాపరి ఈ లోకంలో ఎవ్వరు లేరు, ఉండబోరు అని. ఈరోజు ఎందుకంటే మనం నమ్మిన వారే, మనకి దగ్గరైన వాళ్ళే మన కోసం ఎవ్వరూ ప్రాణం పెట్టలేరు. కట్టుకున్న వారు కూడా ఎవరు మన కోసం ప్రాణం పెట్టరు. కానీ యేసు ఎందుకని తన ప్రాణం పెట్టాడంటే మనకి కాపరిగా ఉండాలనుకున్నాడు కనుక ఆయన మనకి కాపరిగా ఉన్నంత వరకు మనకి ఏమీ కాదు అని అర్థం. మనం భయపడిన అవసరం లేదు అని అర్థం. ధైర్యంగా మనం ఉండొచ్చు అని అర్థం. అందుకే యేసుక్రీస్తుని ఈరోజు కాపరిగా కలిగిన ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా జీవించవచ్చు. నీకు ఎటువంటి ప్రాణభయం అవసరం లేదు. ఆయన నీ కొరకు తన ప్రాణమే పెట్టాడు కనుక, నీ కొరకు ఆయన మరణించాడు కనుక, సిలువలో ఆయన త్యాగం చేశాడు కనుక ఈరోజు నీ జీవితాన్ని ఆయనకు అర్పిస్తే నీ జీవితం అంతటికీ ఆయనే కాపరి ఉండి నడిపిస్తాడు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న మనందరికీ నిజంగా ఈరోజు మనకి, మన కుటుంబాలకి యేసయ్యే కాపరిగా ఉన్నాడా, లేదా ఇంకేమన్నా పరిస్థితులు మనకి కాపరిగా ఉండి మన పరిస్థితులు నడిపిస్తున్నాయి అనేది మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం. అన్ని విషయాల్లో దేవుడే మనకి కాపరిగా ఉంటే మనకి క్షేమము, భద్రత, ఆరోగ్యము సమస్తము ఈ కాపరి మనకి ఇవ్వగలడు కనుక ప్రభువైన యేసుక్రీస్తుని కాపరిగా కలిగి మన జీవితాలు, మన కుటుంబాలు, మన పరిస్థితులు, మన స్థితిగతులు అన్నీ నడిపించబడాలి. ఈ కాపరి ప్రాణం పెట్టడమే కాదు, ప్రాణాపాయ పరిస్థితుల నుంచి కూడా మనల్ని రక్షించగలడు, కాపాడగలడు. మరణము నుండి ఆయన తిరిగి లేపగలిగేటువంటి గొప్ప కాపరిని ఈరోజు మనం కలిగి ఉన్నందుకు మనం గర్వించదగిన విషయం, సంతోషించవలసిన విషయం. ఇట్టి కాపరి మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి మనలందరినీ ప్రతి దినము, ప్రతి మార్గంలో, ప్రతి పరిస్థితిలో నడిపించి సహాయము చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన యేసయ్య నీకు వందనాలు ప్రభువా. నీవే మాకు కాపరిగా ఉండి మమ్ములను, మా కుటుంబాలను, బిడ్డలను, మాకున్న సమస్తానికి నువ్వు కాపరిగుండి మా గృహానికి సమస్తం నీవే ముందుండి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్.